నారాయణ గారు. దాని మీద రైతులు సంతృప్తి పడితే ఆ ల్యాండ్ పూల్ చేస్తారు. లేదనుకుంటే వాళ్ళ దగ్గర భూమి కొనుగోలు చేయొచ్చు. ప్రభుత్వం దగ్గర శక్తి ఉంటే ఆ పని చేయొచ్చు. అంతేగాని బలవంతంగా లాక్కునే పరిస్థితి లేదు. బలవంతంగా రైతులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. రైట్. విల్సన్ గారు సమయం లేదు. ఒక్క నిమిషం రాజీవ్ గారు, ఒక్క నిమిషం బాబు గారు. బలవంతంగా భూములు తీసుకుంటే మేము కూడా వ్యతిరేకిస్తాం. రైట్ బాబు గారు కంక్లూజన్ వాళ్ళకే వాళ్ళు ఇస్తే దాన్ని ఆహ్వానిస్తాం. ఒక్క నిమిషం రాజీవ్ గాంధీ గారు అనేది ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం మాట్లాడతారో మాట్లాడుకొని ఆయన ఏదో హామీ ఇస్తారుగా, ప్రైమ్ మినిస్టర్ గారు హామీ ఇస్తారుగా రాష్ట్ర ప్రజలకి. బాబు గారు బ్రహ్మనాయుడు గారు చిన్న సబ్మిషన్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి లెక్కల్లో అసలు ముందు వీళ్ళు ఇన్ని ఎకరాలు తీసుకున్నారు కదా, ఆర్బీఐకి లేదా ఇండియన్ ఆర్మీకి లేదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి 4 కోట్ల ఎకరా ఈబీసీ ఫర్టిలైజర్స్ ₹1,00,000 ఇవ్వడం, 500 ఎకరాలు ఇవ్వడం. దానికి సమాధానం చెప్పాలంటే ఇప్పుడు అవినీతి కూడా జరగట్లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటది. సమాధానం చెప్పాలి. రాజీవ్ గాంధీ గారు సమయం లేదు, దయచేసి ఆగండి. బాబు గారు కంక్లూజన్ ఇవ్వండి. బాబు గారు అక్కడ డెవలప్ చేసుకోవాల ఉద్దేశంతో తక్కువ ఖరీదుకి ఇచ్చారేమో. అట్టాగా గతంలో కూడా ఇచ్చారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు బతికిన రోజుల్లో కూడా ఇచ్చారు. చాలా తక్కువ కాస్ట్ కూడా భూములు ఇచ్చారు. ఇచ్చిన భూములు సద్వినియోగం అవుతున్నా లేదా, వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అది ఖచ్చితంగా నిఘా ఉండాలి. ప్రతిపక్ష ఆడడం తప్పులేదు. విల్సన్ గారు రాజీవ్ గాంధీ సమయం లేదు, ఒక్క నిమిషం దయచేసి ఆగాలి. బాబు గారు కంక్లూజన్ ఇవ్వండి. బాబు గారు సార్ ఇప్పుడు ఏది కూడా గత 5 ఏళ్లలో బీబీసీ ఫర్టిలైజర్స్ ఎన్ని బిల్డింగ్లు అక్కడ కట్టిందో బాబు గారిని చెప్పమండి. చెప్తారు. నాకు తెలియదు, ఆయనకు అంత అవగాహన, ఆయన ఉన్నంత తెలివితేటలు మరి నాకు లేవు, ఆయనే చెప్పాలా. బీబీసీ ఫర్టిలైజర్ 500 ఎకరాలు ₹1,00,000 తీసుకుని ఏం చేసిందో చెప్పాలి ఆయన ఇప్పుడు. అలాగే చెప్తాను. బాబు గారు కంక్లూజన్ సమయం లేదు. మేము అడిగిన సమాధానం మీరు చెప్పరు కానీ మీరు అడిగిన చెప్పాను, మీకు అర్థం కాదు కానీ దయచేసి మధ్యలో ఇంటరప్ట్ అవ్వద్దు. రాజీవ్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఆయన ఎంటర్ అయ్యాడు కదా సార్, తెలియాలి కదా. ఆయన మాకు ముడిగిలి మేము గెలితే నెప్పంటే ఎలాగా పక్కడు గెలుగుతాడు. కామ్గా ఇప్పుడు విల్సన్ గారు నేను మాట్లాడడం పద్ధతి డిబేట్, అది ఆ పద్ధతి రావాలి. నీకు అనుకూలంగా మాట్లాడితే పద్ధతి డిబేట్, అనుకోవడం అక్కర్లేదు. అనుకోలేదు ఆయన మీ కూటమే. నాకు రాజీవ్ గారు దయచేసి ఆగండి. ఇంకా దయచేసి ఆగండి. 1 వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. బాబు గారు రేపు ప్రైమ్ మినిస్టర్ గారు అమరావతి మీద ఏమైనా ప్రకటన చేయబోతున్నారు అంటే చెప్పు తీసుకోవడం చేస్తున్నా కూడా ఎవడారే నీకు ఎవడారే రాజీవ్ గారు బాబు గారు దయచేసి ఆగండి. ఇలాంటి బూతుల్ని నేను యాక్సెప్ట్ చేయను. దయచేసి గౌరవంగా మాట్లాడండి, లేకపోతే నేను డిబేట్ ఆపేస్తున్నాను. దయచేసి ధన్యవాదాలు అండి డిబేట్లో పాల్గొన్నందుకు. బాబు పాలూరు గారు, అదేవిధంగా డుండి రాకేష్ గారు, కొండ రాజీవ్ గాంధీ గారు, ఆర్డి విల్సన్ గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది ఇవాళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ 99 టీవీ.